సత్తెనపల్లి నియోజకవర్గంలో ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకున్నాను? కన్నా లక్ష్మీనారాయణ గారు గెలిస్తే బాగుంటుంది. ఆయన సీనియర్ నాయకుడు, కాంగ్రెస్ పార్టీలో బాగా మంచి సీనియర్ నాయకుడు. ఆయన అయితే అభివృద్ధి చేయగలుగుతాడు. డాక్టర్ గారి తర్వాత ఇతనైతే బాగుంటుందని చెప్పి జనం. సత్తెనపల్లి నియోజకవర్గం అభివృద్ధి చెందడానికి అంబటి రాంబాబు అన్న నేనే కారణం, నేను కాబట్టి ఎవరు చేయలేరు అని అంబటి రాంబాబు అన్నాడు. డాక్టర్ గారు ఎర్ర వెంకటేశ్వర రెడ్డి గారు అంతకుముందు 10 సంవత్సరాలు చేశారు ఎమ్మెల్యేగా. డాక్టర్ గారు వచ్చిన తర్వాత డాక్టర్ గారు అభివృద్ధి చెందింది, సత్తెనపల్లి అభివృద్ధి చెందిందంటే డాక్టర్ గారి వల్లే. ఏంది కనీసం గుప్పడి మట్టిలు ఏం లేని ఈ రాంబాబు ఎంజాయ్ చేయటం చేశాడు కానీ పనులు అయితే చేయాల. రాష్ట్రంలో ఎవరు సీఎం అయితే బాగుంటుంది అనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు గారు అయితే బాగుంటుంది. జగన్మోహన్ రెడ్డికి ఎందుకు ఓటు వేయకూడదు అనుకుంటున్నారు? మా దళితుల్లో ఎస్సీలు ఎన్నో నిధులు ఇది అయిపోయినాయి తెలుసా? ఏంది ఏం చేశాడని ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి వెళితే సామాజిక న్యాయం అన్నీ మేమే చేసామంటున్నాం. ఏం సామాజిక న్యాయం చేసావు? ఈ చేత్తో 10 ఇచ్చా, ఈ చేత్తో 1000 రూపాయలు తీసుకుంటాం. ఒక దళితుడు ఎమ్మెల్యేని డిప్యూటీ సీఎం చేశాను, నా పక్కన కూర్చోబెట్టాను అన్నాడు. ఏం చేశావు? చెక్ పవర్ ఉందా? లేదు. దళితులు ఉండవలసింది ఏం చేశావు చెప్పండి? ఏం చేశావు దళితులకు నువ్వు? మీ ప్రత్యేకమైన అంబేద్కర్ విగ్రహాన్ని నడిబొట్టులో పెట్టాను అంటున్నాడు. అది ఒకటి పెట్టావు, ఎందుకంటే జనాన్ని నమ్మేయడానికి పెట్టావు. అది ఒకటి పెట్టి జనాన్ని నమ్మేయడానికి. చంద్రబాబు నాయుడుకి ఓటు వేయాలంటే మీరు ఏం చెప్తారు? ఎందుకు వేయాలంటే ఏం చెప్తారు? చంద్రబాబు నాయుడుకి ఓటు ఎందుకు వేయాలంటే ఎస్సీలు మైనార్టీలకి మంచి ప్రాధాన్యత ఉంటుంది. మనం భవిష్యత్తు బాగుంటుంది, మన బిడ్డల భవిష్యత్తు బాగుంటుంది చంద్రబాబు నాయుడు గారు వస్తే. ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు జనసేన టీడీపీ కూటమికి? జనసేన కూటమికి మొత్తం 105 సీట్లు దాకా వస్తాయి. ఎవరన్నా? మాది లోకల్, మాది సత్తెనపల్లి పూల కొట్టు మాది. ఓకే, రాబోయే 30-40 రోజుల్లో రాష్ట్రంలో ఎలక్షన్ జరగబోతుంది. మీ నరసరావుపేట పార్లమెంట్ నుంచి ఏ అభ్యర్థి గెలిస్తే మీకు ఢిల్లీ నుంచి నిధులు నియామాలు తీసుకొస్తారనుకుంటున్నారు? ఢిల్లీ నుంచి అంటే ఆయన ప్రధానమంత్రి మోడీ గారు కాబట్టి ఇంకా ఆయన గురించి చెప్పే పది లేదు. ఎందుకంటే ఇక్కడ నుంచి వీళ్ళు వెళ్ళి అక్కడ ఆయన గురించి చేసేది కానీ ఆయన వ్యవహారం ఆయన చేసేది. ఇక్కడ వీళ్ళ వ్యవహారం అంటే మనం చెప్పుకోగలుగుతాంలే కానీ పైన ప్రధాని సెంట్రల్ గవర్నమెంట్ విధానం వేరు అనేది. ఇక్కడ నుంచి ఒక అభ్యర్థి వెళ్తాడు పార్లమెంట్ నుంచి, ఇక్కడ పార్లమెంట్ అభ్యర్థిగా. ఆ అభ్యర్థి ఏ అభ్యర్థి అయితే నిధులు తీసుకొస్తారని భావిస్తున్నారు? అనిల్ కుమార్ యాదవ్ వైసీపీ నుంచి ఉన్నాడు, లావు కృష్ణదేవరాయలు టీడీపీ నుంచి ఉన్నారు. వీళ్ళిద్దరిలో ఎవరైతే పార్లమెంట్లోకి వెళ్ళి మీ గళాన్ని వినిపిస్తారనుకుంటున్నారు? కన్నా ఉన్నారని చెప్పేసి అనుకుంటున్నారు ప్రజెంట్. కన్నా వచ్చేసి అసెంబ్లీకి కదా, పార్లమెంట్కి నేను అనేది. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు జరిగే విధానం ఇప్పుడు ప్రజెంటు జనాలకి ఏం లేదు, అభివృద్ధి అనేది ఒకటి లేదు. అంటే ప్రజెంట్ సింపుల్లో ఒకటి చెప్పుకోవాలంటే గుంటూరు టు హైదరాబాద్ రూట్ అన్నారు. కనీసం ఒకటి శాంక్షన్ అయినా లేకపోయినా సరే చూసుకునే విధానం ఒకటి కనబడట్లేదు. రోడ్డు మెయిన్ ఒకటి. 2 అంతకుముందు 500 తీసుకుంటే జీతం, పనిచేసే కూలీ జీతం, దానిలో 200-300 పోను కత్తిమా ఏదో ఒకటి వీళ్ళకి కానీ 100 రూపాయలు పోయినా ఇంకో 100 రూపాయలతో ఎలాగలా ఇల్లు గెలుచుకునేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే 700-800 కాదు 1000 రూపాయలు తీసుకెళ్ళినా ప్రజెంట్ ఏం లేదు, సరిపోవట్లా. ఏదో ఒకటి వీళ్ళు తాగుడు కానీ ఇప్పుడు 45 సంవత్సరాల వాళ్ళకి డబ్బులు సంవత్సరానికి ఇవ్వడం మనకు అంత అవసరమా? ఇప్పుడున్న సిచ్యువేషన్ ప్రకారం వైసీపీ గెలిచిద్దన్న. లోకల్ ఎమ్మెల్యే ఎవరు గెలుస్తారన్నా? లోకల్ ఎమ్మెల్యే ఇప్పుడు వైసీపీ తరపు నుంచి మల్లెల రాజేష్ నాయుడు అన్న గెలుస్తాడు. అంతకుముందు వైసీపీ అభ్యర్థి డెవలప్ చేశారేమన్నా? వైసీపీ అంటే మనకి రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి అనేది బాగానే ఉంది. మా పరంగా మాకైతే మేలు జరిగింది కాబట్టి మేము వైసీపీ రావాలని కోరుకుంటాం. సీఎం ఎవరు అవుతారు అనుకుంటున్నారు? సీఎం వచ్చేసరికి మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అవుతారు. వైఎస్ జగన్ ఎందుకు కావాలి? ఎందుకు కావాలంటే మాకు మేలు జరిగింది కాబట్టి ఆయనే కావాలని మేము కోరుకుంటున్నాం. డెవలప్ అవ్వట్లేదు అంటున్నారు కదా. మేము అయ్యామన్నా డెవలప్, మేము అయ్యాం కాబట్టి మాకు ఆయనే రావాలని మా తరపు నుంచి, మా యూత్ తరపు నుంచి, నాకు తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి, మా వర్గం నుంచి మా ముస్లిం చిలుకూరుపేట ముస్లిం నియోజకవర్గంలో విడుదల రజనీ గారు శ్మశానంకి ఒక 3 ఎకరాలు స్థలం ఇచ్చారు. ఇంత ముందల ఏ గవర్నమెంట్ ఇలా మాకు ఊరి మధ్యలో శ్మశానం ఉండేది, అది సరిపోలేదని చెప్పి మేము అర్జీ పెట్టిన వెంటనే
రెస్పాండ్ అయ్యి మా అంజుమన్ కమిటీ ఆధ్వర్యంలో మనకి 3 ఎకరాలు స్థలం కేటాయించారు. ఊరు బయట శ్మశానాన్ని కానీ, మదర్సా కానీ, విమెన్స్ కాలేజ్ కానీ అభివృద్ధి చేశారు. సీఎం జగన్ గారికి ఇప్పుడు ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు? పోయినసారి ఇప్పుడైతే 150 151 వచ్చిందండి. ఇప్పుడు సారి ఫుల్ టు ఫుల్ అనేది చెప్పలేంలే కానీ 130 నుంచి 140 గట్టి పోటీ. ఫైనల్గా సీఎం జగన్ అవుతారండి. ఎందుకంటే ఇప్పుడు సెంట్రల్ నుంచి కానీ స్టేట్ నుంచి కానీ మొత్తం పొత్తులు ఉన్నాయి కాబట్టి మా యూత్ తరపు నుంచి మేము మాత్రం జగన్ గారే అనుకుంటున్నాం. పార్లమెంట్లో ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నారు? కృష్ణదేవరాయలు. ఇంకెవరు? ఎందుకనంటే మంచి వ్యక్తి అని విన్నాము, అందుకని. ఇక్కడ మన చిలకలూరుపేటలో అయితే ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నారు? పత్తిపాటి పుల్లారావు గారు. ఎందుకనంటే ఇంతకుముందు అభివృద్ధి చేశాడుగా, దాన్ని బట్టి. ఇప్పుడు రాష్ట్రంలో ఎవరైతే బాగుంటుంది? చంద్రబాబు నాయుడు అయితే బాగుండదు అనుకుంటున్నాం. చంద్రబాబు నాయుడుకి ఎందుకు ఓటేయాలంటే ఏం చెప్తారు? కొద్దిగా పక్కన. ఎందుకంటే అన్ని ధరల రేట్లు పెరిగిపోయినాయి, కొద్ది ఛార్జీలు పెంచారు, అన్నీ పెంచారు. ఇవాళ సామాన్యుడు బతికే పరిస్థితిలో లేడు ఈ ప్రభుత్వంలో. ఈ జగన్ ప్రభుత్వంలో నాకు ఇల్లు రాలేదు, పరిస్థితి అది. సంక్షేమ పథకాలు అందిస్తున్నామని అంటుంది కాక పథకాల వల్ల ఉపయోగం ఏముంది? సామాన్యుడు అప్పులు పాలైపోయాం, అందరం ఊరు వదిలిపెట్టి వెళ్ళే పరిస్థితికి దిగజారిపోయాం. ఏం చేయమంటారా? బాబాయ్, నరసరావుపేట పార్లమెంట్లో ఎంపీగా ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నారు? శ్రీరామకృష్ణదేవరాయలే బాగుంది. ఎందుకంటారు? ఎందుకంటే ఆయనకి ఇంతకు ముందున్న ప్రాధాన్యత ప్రకారం తనకు ఉండబట్టే తను నాకు ఇదే కావాలని కోరుకున్నాడు. ఇప్పుడు అనిల్ కుమార్ యాదవ్ వచ్చాడు వైసీపీ నుంచి, అతను గెలవడం అంటారా? గెలవడు. ఎందుకంటే అతను ప్రాధాన్యత లేదు. ఇక్కడ ఎమ్మెల్యేగా గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఉన్నాడు, టీడీపీ నుంచి అరవింద్ బాబు ఉన్నాడు. ఇద్దరులో ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నారు? నరేంద్ర బాబు అయితేనే బాగుంటుంది. ఎందుకని? అంతే, వాళ్ళు చేసిన అభివృద్ధి లేదు. ఇప్పుడు ఈయనున్నాడు గోపిరెడ్డి, అభివృద్ధి లేదు టౌన్లో. పలాంతాడ పలాంతి చిరస్థాయి పని నేను చేశానని ముందుకు రమ్మను. హరీంద్ర బాబు లేకపోయినా కొన్ని చోట్ల పలాంతానికి కొన్నిటికి అడ్డుపడ్డాడు మనిషి, అధికారం లేకపోయినా. మరి అధికారం ఉండి దేనికి అడ్డపడి దేన్ని ప్రాధాన్యత చేశాడు చెప్పు? సీఎం ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నారు? సీఎం చంద్రబాబు నాయుడు. ఎందుకు చంద్రబాబుకి ఎందుకు ఓటేయాలంటే ఏం చెప్తారు? ఎందుకు ఓటేయాలంటే ఏం చెప్తారా? తను ఇంతకు ముందు చేసిన అభివృద్ధిని బట్టి చెప్పగలుగుతారు. ఊర్లోనే ఇక్కడ ఎంపీ అయితే ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నారు? ఎంపీ కృష్ణదేవరాయలు గెలుస్తాడు. ఇప్పుడు అతను పార్టీ మరి టీడీపీలోకి వచ్చాడు, ఎలా వస్తారు? ఏం లేదు, అబ్బాయి మంచోడు. బాబాయ్ పెద్ద ఆయనే చెప్పాడు, సర్టిఫికెట్ ఇచ్చాడు. చంద్రబాబు నాయుడు గారే పథకాలు చూసే వేస్తారు ఓటు, అంతే. ఇక్కడ ఎమ్మెల్యే ఎవరైతే బాగుంటుంది? ఎమ్మెల్యే వచ్చేసరికి చూసి మంచోళ్ళం పెట్టాలా, గట్టివాళ్ళం కావాలా. టీడీపీ నుంచి అరవింద్ బాబు ఉన్నాడు, వైసీపీ నుంచి గోపిరెడ్డి శ్రీనివాసరావు ఉన్నాడు. ఇద్దరి మధ్యలో ఏమన్నా? ఇద్దరి మధ్యలో ఏముంది? ఇద్దరు ఎవరైతే బాగుంటుంది? ఎవరైతే బాగుంటుంది అంటే అర్థం కాదు. ఏ ఎమ్మెల్యే గెలిస్తే బాగుంటుందనే? ఎమ్మెల్యే పరంగా టీడీపీ ఎమ్మెల్యే గెలిస్తే బాగుంటుంది. ఎందుకంటారు? ఎమ్మెల్యే నీకు అర్బన్స్ మొత్తం డెవలప్మెంట్. ఒక్క సిమెంట్ రోడ్డు పడిందా నరసరావుపేటలో? జిల్లా అయింది, ఒక్క సిమెంట్ రోడ్డు అన్న పడిందా? ఒక కరెంటు పోల్ వేసారు ఎగస్ట్రా. ఏం జరిగింది? అర్బన్ డెవలప్మెంట్ జీరో. విలేజ్లో పథకాలు ఇచ్చారు అంతవడికి. ఆ సంక్షేమ పథకాలు మమ్మల్ని గెలిపిస్తాయి అని ధీమాగా ఉన్నారు. అవి ఉండమను, ధీమా ఉండాలా. అక్కడ కేసీఆర్ ధీమా ఉన్నాడు, ఇక్కడ జగన్ ధీమాగా ఉండాలి. సీఎం ఎవరైతే బాగుంటుంది? కూటమే బాగుంటుంది. ఇప్పుడు సంక్షేమం ఇవ్వద్దని ఎవరనరు, ఆల్టర్నేటివ్గా డెవలప్మెంట్ కూడా చూసుకోవాలా. సంక్షేమం ఒకటే సరిపోయిద్ది అయింది, రెండు ఉంటేనే అది. తెలుగులో ఎలక్షన్లు జరగబోతాయి 40 రోజుల్లో, ఓకేనా? నరసరావుపేట పార్లమెంట్ నుంచి ఏ అభ్యర్థి అయితే బాగుంటుంది, ఆ అభ్యర్థి ఢిల్లీ వెళ్ళి సంక్షేమ పథకాలు కానీ నిధులు కానీ తీయగల సమర్థత ఎవరికి ఉందంటారు? లావా శ్రీకృష్ణదేవరాయలకి ఉంది. ఎందుకంటే ఆల్రెడీ అతను 4 సంవత్సరాల 10 నెలలు చేశాడు. ఢిల్లీలో పోయి ఇక్కడ స్టేట్లో డబ్బులు ఇవ్వకపోయినా కేంద్రం నుంచి నిధులు తెచ్చి అమరావతి రాజధాని చేయాలని తపన పడుతున్నాడు. అతను అక్కడ సీఎం చెప్పినా కూడా అతను స్పందించకపోతే అతను రాజీనామా చేసి వేరే పబ్లిక్ దానికి వెళ్ళాడు. మొన్న మధ్య రీసెంట్గా వచ్చారు, అది విషయం. ఇక్కడ ఎమ్మెల్యే అయితే ఎవరైతే బాగుంటుంది? బీసీ నేత డాక్టర్ చంద్రబాబు అరవింద్ బాబు గారు.
గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి 2 సార్లు ఎమ్మెల్యే గెలిచాడు. ఇక్కడ నియోజకవర్గానికి ఏం చేయలేదంటారా? అతను వాళ్ళు చేసుకున్నారు, మాకేం చేయలే. మేము ఇల్లు పెట్టుకుంటే మా ఇల్లు కాగితాలు చించేసేసాడు మా వార్డు కౌన్సిలరు. టీడీపీ వాళ్ళు మీకు ఏమని చెప్పారు పబ్లిక్గానే, రేపు టీడీపీ ప్రభుత్వం మాది వస్తే మళ్ళీ మేము ఇల్లు పెట్టుకుంటాం. లేబర్ను గుర్తుపెట్టుకుంది టీడీపీ ప్రభుత్వం, అందుకని మా ఓటు టీడీపీకే వేస్తాం. సీఎం ఎవరైతే బాగుంటుందా? నారా చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడుకి ఎందుకు ఓటు వేయాలంటే ఏం చెప్తారు? హైదరాబాదు పటాన్ని ప్రపంచ దేశాలు గుర్తించాడు 14 సంవత్సరాలు. అప్పుడేమో ఇంత మీడియా లేదు, మీడియా లేకపోయినా కూడా చంద్రబాబు నాయుడు గుర్తుపెట్టుకొని ఒక హైటెక్ సిటీ మరి ఎన్ని చేశారంటే, నారా చంద్రబాబు నాయుడు ఉమ్మడిగా ఉన్నప్పుడే 14 సీఎం చేశారంటే, ఈరోజు 2 ముఖ్యమంత్రులు లేరు, ఒక మంత్రి ఉన్నప్పుడే ఆయన చేశాడు మంచి. అందుకని మేము కోరుకునేది నారా చంద్రబాబు నాయుడు గురించి, ఆయనకి ఓటేయాలని మా నిర్ణయం.